పార్టీ గుర్తుపై జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకి ప్రతిష్టాత్మకమే. అయితే చాలా చోట్ల రెబెల్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ లో బీ ఫార్మ్స్ కోసం పోటీ చాలా తీవ్రంగా కనిపిస్తోంది. 4-5 నియోజకవర్గాల్లో రెబెల్స్ ని బుజ్జగించడానికి, వాళ్లతో నామినేషన్లు విత్డ్రా చేయించడానికి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మాట్లాడాల్సి వస్తోంది. ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉంది చూద్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ దానికి సంబంధించిన అప్డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. రైట్, అధికార పార్టీకి సాధారణంగానే పోటీ ఎక్కువ ఉంటుంది. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్లో భారీగా సీట్లు సంపాదించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ బెడద ఇంకా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఒక సైడు జగిత్యాలనే కాదు, దాదాపు 4 నుంచి 5 ప్రాంతాల్లో కూడా ఈ రెబెల్స్ బెడద అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఒకటే స్లోగన్తో అయితే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళింది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్లో కొంత రెబెల్స్ వల్ల ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే అటు పీసీ ప్రెసిడెంట్ కావచ్చు, మీనాక్షి నటరాజన్ కావచ్చు, పూర్తి స్థాయిలో రెబెల్స్ని కట్టడి చేయాలని చెప్పి ముందు నుంచి, అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ చివరాఖరికి వచ్చేసరికి మాత్రం పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా రెబెల్స్ బెడదైతే మనకు కనిపిస్తుంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో మంత్రులు మాట్లాడడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడడం కావచ్చు, వీళ్ళందరూ కలిసి విత్డ్రా చేసుకునే పరిస్థితిని అయితే ఏర్పాటు చేశారు. బట్ 4-5 ప్రాంతాల్లో మాత్రం ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు జగిత్యాల కావచ్చు, బాన్సువాడ, పటాన్ చెరువు, గద్వాలలో ఈ రెబెల్స్కి సంబంధించినటువంటి గొడవ అయితే కొనసాగుతూనే ఉంది. అలాగే ఎవరైతే సిట్టింగ్ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నట్టు వారిలో కూడా ఈ మిగతా నాయకులు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా పోటీ చేస్తారన్నంత కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడాయని చెప్పొచ్చు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే సర్వేలు చేస్తారో ఆ సర్వేల ఆధారంగా మాత్రమే టికెట్ల కేటాయింపు ఉంటుందని చెప్పి కూడా చెప్పినప్పటికీ కూడా, కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే సర్వేలలో రిపోర్ట్ చూపించుకొని టికెట్లు ఇస్తున్నారని వాళ్ళు కూడా గొడవ పెట్టడం మనం చూస్తున్నాం. సో కొన్ని ప్రాంతాల్లో అయితే వాటిని సద్దుమణించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంకా రెబెల్స్ అయితే విత్డ్రా చేసుకోలేదు. ఒక్కొక్క ప్రాంతంలో 22 స్థానాలు ఉంటాయి. దాదాపు 140 స్థానాలకు పైగా కూడా రెబెల్స్ వేసిన నేపథ్యంలో పోటీ ఎంత ఉందనే దానిపైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇటు సంగారెడ్డి ప్రాంతానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో రెబెల్స్ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే సస్పెండ్ చేస్తామని కూడా జగ్గారెడ్డి అల్టిమేట్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే కొనసాగుతుంది. పీసీ ప్రెసిడెంట్ ఎప్పటికప్పుడు కూడా అన్ని జిల్లాలలో కూడా మాట్లాడుతూ కూడా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా మాట్లాడుతూ తమకు సంబంధించిన దానిపైన ఇతర దాంట్లో పోస్టింగ్ ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పదవులు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవుల్లో పోస్టింగ్ ఇస్తామని చెప్పి వాళ్ళని భుజగించే ప్రయత్నం చేస్తున్నాం. చూడాలి, టైం దగ్గర పడుతుంది. 3 గంటల వరకు వీటన్నిటి కూడా కంప్లీట్ చేసుకొని 6:30కి అటు ముఖ్యమంత్రి తన పార్లమెంట్ కార్యాలయంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి వరకే పూర్తి స్థాయిలో రెబెల్స్ని కంప్లీట్ చేయాలని కూడా చెప్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అలాగే అటు పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే మీనాక్షి నటరాజన్ కావచ్చు, నిన్న జరిగినటువంటి జూమ్ మీటింగ్లో పాత వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో అటు కొత్తగా జరిగినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, అలాగే కొత్తగా పార్టీలో జరిగినటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా తమకు సంబంధించినటువంటి నాయకుల్ని పోటీలు నిలబెట్టాలని చెప్పి కూడా గొడవలు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ టైం దగ్గర పడుతుంది. ఆ టైం దగ్గర పడే లోపు ఇది ఒక కొత్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో మంత్రులు కూడా రంగంలోకి దిగి వాళ్ళతో మాట్లాడుతూ కూడా పరిస్థితిని హద్దుమణించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. 80% 90% వరకు కూడా సీట్లు సాధించాలని చెప్పి కూడా ఈ గెలుపు, అంటే ఏదైతే గుర్తుతో పోటీ చేస్తున్న నేపథ్యంలో, మొదటిసారి గుర్తుతో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో విజయం దంకా మోగించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న నేపథ్యంలో రెబెల్స్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అశోక్.